ఏంటక్క ఏం చేస్తున్నావు? గులాబ్ జామ్ అడిగాడే హర్ష, చేస్తున్నాను. అవునా, ఇవాళ స్పెషల్ అదేనా? ఇవాళ అదే, ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే ఏమున్నాయమ్మా తినడానికి, ఏమున్నాయమ్మా అంటాడు. సర్లే గులాబ్ జామ్ అన్న చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అవునా, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తావా? అయితే ఎందుకు చూపిద్దాం పదా. చేసి పెడితే చక్కగా తింటారు. అదేంటి పాలతో కలుపుతున్నావు, వాటర్తో కలపకూడదా? పాలతో కలిపితే స్మూత్గా వస్తాయి, బాగుంటాయి. ఓ, స్మూత్గా వస్తాయి, బాగుంటాయి. వాటర్తో కలిపితే స్మూత్గా రావా? అంటే టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కలుపుకుంటే స్మూత్గా వస్తాయి గులాబ్ జాములు. క్రాక్స్ రాకుండా ఉండలు ఎలా చేస్తారు? దీని వల్లేనా, మిల్క్ వల్లేనా? అలా ఏం లేదు, చేసేటప్పుడు మనం చేసే విధానం చూసుకోవాలి అంతే. పాల వల్ల అలా ఏం రాదు, అంతే. ఎవరిష్టం వాళ్ళని. మనమైతే ఇలా చేస్తాం. ఓకే, ఇంకా అయిపోయింది. ఏముంది, ఈ పిండి ఇలా తీసుకొని చక్కగా ఇదిగో ఇలా చేసేస్తే, ఇలా అని ఇలా చేస్తే రోల్ చేయాలా? రోల్ చేస్తే ఏముంది, చక్కగా ఉండలకు వచ్చేస్తాయి. మనం ఎలా కావాలంటే అలా, మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా తీసుకోవాలి. ఇట్లా కొంతమంది చిన్నవి తింటారు, కొంతమంది పెద్దవి తింటారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సైజులో ఇలా తీసుకొని స్మూత్గా చుట్టుకోవాలా? ఓకే, రౌండ్ షేప్లో అంతే. ఇంకా చక్కగా నీట్గా వస్తాయి అన్నీ అలా చుట్టుకుంటూ ఉంటే. అత్త, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? మాయ ఏమనడా? మాయ పర్మిషన్ తీసుకున్నావా? ఆయన ఏమండే, ఆయన నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకో అన్నాడు. నేనేమన్నానంటే మిషన్ కుట్టుకుంటాను, అలాను చేస్తాను, నేను గాయత్రి చేసుకుంటామని చెప్పాను. సరే మీ ఇష్టం అన్నాడు. మరి కామెంట్స్ ఏమన్నా వస్తే ఎలా అని అడిగా. చేసేవాళ్ళు 100 చేస్తారు, అవన్నీ పట్టించుకోమాకండి, మీరు చేసుకుంటే చేసుకోనివ్వండి, వదిలేయండి అవన్నీ అన్నాడు. అందుకే సర్లే అని స్టార్ట్ చేసాం. సరదాగా స్టార్ట్ చేసాం కదా మనం. ఏముంది, అనేవాళ్ళు 100 అంటారు. మనం అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే ఇంకా చేయలేము, జనాలతో బతకలేము. మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాము. మనమేం బయటికి వెళ్ళి అంత చేయాల్సినంత పనేం లేదు కదా, ఇంట్లోనే చేసుకుంటున్నాం బయటికి వెళ్ళకుండా. తప్పే ఉంది దీంట్లో. ఎందుకు ఏమంటున్నారంటే అత్త, ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు, అందరు చూస్తున్నారు, అది ఇది అనేసి అంటున్నారు అత్త చాలామంది. 100 మంది 100 అనుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోం కదా. నీ మొగుడు నిన్నేమన్నా అన్నప్పుడు చెప్పు, నా మొగుడు నన్ను ఏమన్నా అన్నప్పుడు చెప్పు. మనల్ని ఎవ్వరూ ఏమనరు కదా, మనల్ని అలా అనేవాళ్ళు కాదు. మా చిన్నోడు అలాంటోడు కాదు, మీ మామయ్య అలాంటోడు కాదు. ఇవన్నీ పట్టించుకున్నా మనకు బుర్రలు పోతాయి, అవన్నీ వదిలేసాయి. పాకం లెక్క ఏమైనా ఉంటుందా అత్త? మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా పాకానికి? అవి ఏముండవు, కొంచెం అలా తీగ పక్క కొంచెం చిక్కబడంగానే ఆపేసుకుంటే సరిపోద్ది. కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసమా? అదేంటి, ఆయిల్లో కదా ఫ్రై చేసేది? ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవడానికి బాగానే ఉంటుంది. మనం వేరే ఆయిల్గా వాడేది అంత టేస్ట్ రాదు, అందుకే డాల్డా వేసుకున్నాను.
లైట్ బ్రౌన్ కలరా? యా, అలానే రావాలి. డైరెక్ట్గా ఆ పాకంలో వేసేసుకోవాలా? వేసుకుంటే ఏమైందంటే త్వరగా తినేయడానికి కూడా బాగుంటాయి. ఎందుకత్తా ఇలా కదుపుతున్నావు? కొంచెం బాగా పాకం పట్టిద్దని కలుపుతున్నాను అన్నమాట. అంటే అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయిద్దా? ఓకే, ఓకేనా?